నాకు చికెన్ పీస్ పెట్టదు. పెడతాను బాబు. చాలు. సరే. రాఘవా, ఏంట్రా నాటకాలు ఏమన్నా వేస్తున్నావా? ఏమన్నయ్యా? అదేరా, నీ ప్రవర్తన చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తోంది. అసలు నేనే ఈ విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. పొద్దున వదినేమో నేను తన గాజులు వేసుకుని బెదిరించాను అంటోంది. నువ్వేమో ఏమిట్రా నాటకాలు వేస్తున్నావని అడుగుతున్నావు. ఏంటి, నేను మీ కంటికి జోకర్లా కనిపిస్తున్నానా? నీకే ఇంట్లో వాళ్ళందరూ జోకర్స్లా కనిపిస్తున్నారు. కాళ్ళకా పసుపు ఏమిట్రా? ఏమిట్రా అలా చూస్తున్నావు? అడుగుతానుగా, చెప్పు, పసుపు ఎలా వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నీ కాళ్ళకు పసుపు ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. అన్నయ్య అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. చెప్పు బాబు, చెప్పు. మీ అన్నయ్య అడుగుతున్నారుగా, చెప్పు. నాకు తెలియదని చెప్తున్నాను కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావురా. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేయడం నేను నా కళ్ళారా చూశాను. నేను కూడా చూశాను, అందరం చూసాం. సమాధానం చెప్పు. నోరు విప్పి మాట్లాడు. అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పరా. చేసావో చెప్పు. నేను నా కళ్ళారా చూశాను. చెప్పరా, చెప్పరా. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టవు. నువ్వు మర్యాదగా చెప్పి తీరాలి. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా. చేస్తావా? ఏమైందండి? నన్నే చెయ్యేస్తావా? నన్నే తాకుతావా? తాకరా, తాకు. చూడరా, చూడు, తాకు, తాకు. తాకరా, తాకు, చూడు. వచ్చేసింది ఏమండి? ఆడదాని మీద చేస్తున్నాడు. నీ మీద ఎవరైనా చెయ్యి వేస్తే మీకు కోపం రాదు? ఆడదాని మీద చేస్తున్నాడు. రాస్కెల్. ఎవరు వంట చేసింది? చాలా బాగుంది. రాఘవా, నీకేమైందిరా? ఎవరన్నా చేతులు కడుక్కోకుండా తింటేనే తిట్టేవాడివి, అలాంటిది నువ్విప్పుడు ఎడం చేత్తో తింటున్నావేంట్రా? ఆ చేత్తో తినకూడదురా, కుడి చేత్తో తినాలిరా. రాఘవా, నా మాట వినరా. చిన్నపిల్లలు అలా చేయకూడదురా. నువ్వు పెద్దోడురా, ఎవరన్నా చూస్తే రాఘవా, నీకు హిందీ మాట్లాడడం కూడా వచ్చా? हिंदी वाला हिंदी में नहीं बात करते हैं तो तेलुगु में बात करते हैं क्या? नहीं 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 नहीं। ओए, बहुत दिन के बाद खा रहा हूँ। कोई भी कुछ भी बोले तो घर में किसी को भी जिंदा नहीं छोड़ूंगा। ओके? समझे? हाँ, चुप रहना। चालू चालू।
बहुत अच्छा है खाना बूढ़े, बहुत अच्छा है खाना। हाय। तुम पकाया है क्या? పక్కాయా, పక్కాయా. ओए, ओ बेटे, आराम आराम से खाओ। వీడెవడే? ఎన్ని కిచెన్ పీచులు అన్ని నాకే నాకే నాకే. పాపా కిచెన్ 65. ఒరేయ్, అది కిచెన్ కాదు, చికెన్ చికెన్. చికెన్ అంట. ఇప్పుడు అవసరం? కిచెన్ పీచు అన్ని నాకే. కిచెన్ పీచు పాపా బేటా? నేను ఇది ఇక్కడ తినను, అక్కడికి వెళ్ళి అక్కడ పైన కూర్చొని తింటాను, సరేనా? అలాగే బేటా. ఏ రాము రా. పాపా క్యా బేటా? నాకు చుచ్చు వస్తుంది. నేను చుచ్చుకెళ్ళి కిచెన్ తిన్నా, కిచెన్ తినేసి చుచ్చుకెళ్ళనా? చూచుకెళ్ళి చికెన్ తిను బేటా. సరే, అలాగైతే నువ్వే జిప్పు తీవా, లేకపోతే చిక్కుకుంటుంది. వస్తున్నా బేటా. అయ్యయ్యో, జిప్పు తానుగానే తెచ్చుకుంటుంది. ఓకే ఓకే. చలో బేటా. పాపా క్యా బేటా? ఇక్కడ ఎవరో అడ్డంగా పడుకున్నారు. ఏ పక్కకి జరుగు. ఏమండి, లేవండి, లేవండి. ఏమండి, వాడు చంపేసేలా ఉన్నాడు. లేవండి, ఏ లేవండి. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మా ఆయన. ఓహో, మీ ఆయన చెప్పొచ్చేస్తున్నావా? ముందు నీ పని చెప్తాను, పైకి వెళ్ళు. ఏయ్ చుప్, నిన్ను పైకి పంపించాలా? సూపర్ సూపర్. అయ్యయ్యో, ఏ రాఘవా, నీకు దండం పెడతాను, నన్ను దింపేయరా. ఏయ్ ఎందుకే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు? ప్రాణం పైకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దయచేసి కిందకి దింపేయి నువ్వు రాఘవా. చెప్పొచ్చేస్తున్నావా? ఎవరు వీడా? యాక్టు వీడెవడో నాకు అస్సలు తెలీదు. దయచేసి నన్ను దింపేయి రాఘవా, నీకు దండం అయితే పెడతాను. వీళ్ళంతా పచ్చికాయ వదిలేస్తావా? పచ్చిగా వదిలేస్తాను, పండుగ వదిలేస్తాను. నన్ను దింపేయి రాఘవా. ఏమండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఓ! కిచెన్ నువ్వు ఇక్కడే ఉండు, నేను చుచ్చుకెళ్ళి వచ్చి తింటానే. జీ. పప్పా ఏబి అయిపోయింది, సి వైనా? వెయ్యి బేటా. నోరు మూసుకుని సైలెంట్ గా ఉండాలి, ఎందుకంటే ఈ రోజు గాజులు వేసుకున్నాను, నేను చీర కట్టుకున్నాను, పువ్వులు పెట్టుకున్నాను, పసుపు రాసుకున్నాను, కుంకుమ రాసుకున్నాను, అది రాసుకున్నా ఇది రాసుకున్నాను. నోరు మెదిపావో నరికేస్తాను. నాకు ముఖ్యమైన పనుంది, అది పూర్తి చేసుకుని నేనే వెళతాను. దానికి ముందే నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టారో అర్థమైందా? మోసుకుని ఉండాలి. రే, నేను అలా వెళ్ళొస్తానురా. ఎక్కడికి? దీనికి వెళ్ళొస్తానురా. ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉండు. రాత్రంతా అలాగే కూర్చొని ట్యాంక్ ఫుల్ అయ్యి పేలిపోయేలా ఉందిరని వెళ్ళు. ఏయ్! ఆవ్! ఇక్కడి నుంచి లేచి నువ్వు బయటికి వెళ్ళావో తల్లి వనుకోవడం చూడకుండా ఒక్క తన్ను తంతాను. ఓరి నా కొడకా, వాడే మేలు కదరా. బాత్రూమ్కి వెళ్ళాలంటే అమ్మా రామ్మా అని అంటాడు. నువ్వు పోవే రావే అంటున్నావు. పోరా నా కొడకా. అమ్మా అమ్మా, దయచేసి నన్ను వదిలి వెళ్ళకమ్మా, భయంగా ఉందమ్మా. భయంలో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదమ్మా. ఎందుకే నువ్వు ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చి భయపడుతున్నావు? భయపడకండి, తప్పైతే క్షమించండి. అత్తయ్య, ఇంటికి పెద్ద మీరే ఇలా భయపడిపోతే ఎలా చెప్పండి? రాఘవకు పట్టిన దెయ్యం వదిలించాలంటే తనని ఏదైనా దర్గాకు తీసుకెళ్ళాలి. రండి వెళదాం.
నేనా? అయ్యో. అమ్మో, నన్ను వదిలేసి వెళ్ళకండి. అత్తయ్య నోరు మాత్రం ఎదురుతుంది. సౌండ్ ఏదే? గొంత పోయిందా? రాఘవని పిలవండి అన్నాను. ఎవరు? నేనా? అవ్వా, నువ్వే అవ్వా. రాఘవా, గట్టిగా రాఘవా, ఇంకా గట్టిగా. ఇంకా గట్టిగానా? పట్టుకో రాఘవా. ఏంటమ్మా ఇక్కడి నుంచి ఉన్నావేంటి? అమ్మా నేను ఒక్కడనే ఉంటే నాకు భయం వేస్తుందని తెలుసు కదమ్మా, ఎందుకమ్మా నన్ను ఒక్కడనే వదిలిపెట్టి వచ్చేసావు? వీడికి భయం అంట. అదేంటి అన్నయ్యకి మూతి వంకరపోయింది, చేతులు పైకి వెళ్ళిపోయాయి, విభూతితోటి నామాలు పెట్టుకున్నాడేంటి? నువ్వు అలా పెట్టుకున్నావేంటమ్మా? అదా నిన్న మీ అన్నయ్య దేన్నో చూసి భయపడ్డాడు. దేని చూసి భయపడ్డాడమ్మా? అమ్మా దేని చూసి భయపడ్డాడమ్మా? దేని చూసి భయపడ్డాడమ్మా చెప్పమ్మా. చూడు బాబు, ఏం లేదు, మీ అన్నయ్యకి ఒంట్లో అదోలా ఉందంట. అందుకే దర్గాకి తీసుకెళ్లి ఉఫ్ అని మంత్రించి తీసుకొద్దామని. నువ్వు కూడా వస్తావా బాబు? నేను వస్తానమ్మా. నాకెందుకునో ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయమ్మా. ఎవరో 10 మంది కలిసి కొట్టినట్టుగా ఉందమ్మా. 10 మంది కలిసి కొట్టినట్టుందంటే వీడి చేత కొట్టించుకున్నది మనం. వస్తావు బాబు? నడు. పదమ్మా. నువ్వు ముందు పద బాబు. ముందు నడు బాబు. రండి. నడు నడు అమ్మా రా పెడదాం రా. నడు. జాగ్రత్త. పూజారి గారు, పూజారి గారు, నిన్న రాత్రి మా ఇంటికి ఆ దుష్ట శక్తి వచ్చిందండి. నా పీక పట్టుకొని మీరు మంత్రించిన నిమ్మపండు బయట పారేసేంత వరకు నాకు వదలలేదండి. ఇలా మా ఇంట్లో ఎందుకు జరుగుతుందో మేము తెలుసుకోవాలి. మీరే చెప్పాలి. మూడు కన్నులున్న కొబ్బరికాయ అంటే శివుడికి ఎంతో ప్రీతి. మీరు మనసారా సంకల్పించుకొని ఈ కొబ్బరికాయని మీ ఇంటికి మధ్యలో పెట్టి దేవుణ్ణి ప్రార్థించండి. ఒకవేళ మీ ఇంట్లో దుష్టశక్తి ఉన్నమాట నిజమే అయితే ఈ కొబ్బరికాయ తనంతటి తానే తిరిగి తిరిగి ఆ దుష్టశక్తి ఉన్న దిక్కును చూపించి అది ఆగుతుంది. నేను చెప్పినట్టుగా మీరు చేశారు అంటే మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని దాదాపు 50% రుజువైనట్టే. 50%ఏనంట పూజారి గారు. అంతకన్నా ఇంకాస్త ఎక్కువ తెలుసుకోవాలంటే మేమేం చేయాలి పూజారి గారు? చెప్తాను. దేవుడికి నైవేద్యం పెడుతున్నట్టు పదార్థాలన్నీ మడిగా వండి సరిగ్గా మీ ఇంటికి మధ్యలో గోవుకి తినటానికి పెట్టండి. ఒకవేళ ఆ గోమాత ఆ పదార్థాలన్నీ తినకుండా బెదిరిపోయి పారిపోతే అప్పుడు మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని దాదాపు 75% రుజువైనట్టే. ఇది 75 ఫుల్ ఏమిటో అడగండి. 100% తెలుసుకోవాలంటే మేమేం చేయాలి పూజారి గారు? చూడనమ్మా, మీ ఇంట్లో ఉన్న దీపాలన్నిటినీ ఆర్పి మీ ఇంటి మధ్యలో ఒకే ఒక దీపాన్ని వెలిగించి ఉంచాలి. ఆ దీపం ముందు మీరు గాని లేక ఈవిడ గాని లేక మీ కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా గాని అక్కడ నిలబడి తమ శరీరంలోంచి ఒకే ఒక రక్తపు బొట్టుని ఆ దీపం ముందు సమర్పించాలి. చూడండి, నేను చెప్పే విషయాన్ని కొంచెం శ్రద్ధగా వినండి.
అలా చేసిన వెంటనే మీరు అక్కడ ఉండకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీ ఇంటి కిటికీ తలుపులు అన్ని మూసేయాలి. మీరు ఇలా చేస్తే మీ ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో 100% రుజువైపోతుంది. 100%. అయ్యో ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది పూజారి గారు. కొంచెం ఈజీగా ఉండే షార్ట్ రూట్ ఏమైనా ఉంటే చెప్పండి పూజారి గారు. లేదమ్మా, లేదు. ఇంక ఏ పద్ధతి లేదు. అత్తయ్య నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అత్తయ్య మధ్యన పెట్టమన్నారు కదా, పెట్టనా? పెట్టు 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 పెట్టు. అమ్మా, అత్తయ్య దండం పెట్టుకోండి. జానకి మన ఇంట్లో దెయ్యం లేదు, దెయ్యం లేదు. నాకు ఇల్లే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు భయంగా ఉంది అత్తయ్య. అయ్యో అత్తయ్య, ఇంట్లో దెయ్యం ఉండడం 50% కన్ఫర్మ్. What next? మీల్స్ టేస్ట్. మీల్స్ తింటావా కానీ రా. బాబు కౌబాయ్ కవ్వ తీసుకుని రా నాయనా. కవ్వా COW కవ్వా. దయచేసి ఈ నైవేద్యాన్ని తినిపెట్టి ఆ దెయ్యాన్ని తరిమే కవ్వా. ఈడ్ కవ్వా, ఈడ్ కవ్వా, ఈడ్ కవ్వా. అత్తయ్య తినిపించయ్యా. తినిపించయ్యా. తినమ్మా. ఇటు, ఇటు. ఏమమ్మా, ఈ ఇంట్లో ఏదో ఉంది. త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. తెలుసు అయ్యా, నువ్వు నోరు మూసుకొని పో. అత్తయ్య, అత్తయ్య, కవ్వు పోయింది. No eating, only running. అయ్యో, నాకు భయంగా ఉంది. అత్తయ్య, అత్తయ్య, ఇంట్లో దెయ్యం ఉందన్నమాట 75% కన్ఫర్మ్ అయిపోయింది. చూడండి, ఇంకొక క్షణం మనం ఇంట్లో ఉండకూడదు. పదండి వెళ్ళిపోదాం, రండి. నేను రాను, నువ్వు పోవే. ఎందుకు? మా ఆయన ఎంతో ఆశగా కట్టుకుని ఇల్లు. అందుకని? ఇంకా ఒకే ఒక టెస్ట్ కదే, ఆ టెస్ట్ చేసేస్తే 100% దెయ్యం లేదని రుజువు అయిపోతుంది. ఆ తర్వాత మనందరం హాయిగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఏం జాను జాను, నా కన్న కదా, నా చిన్న కదా, నా బంగారం కదా. ఏయ్, ఏంటి? నాకు కొంచెం కోఆపరేషన్ చేయవే. చేస్తాను, అంటాను. పదండి. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? కాస్త ఆగండి. మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఇలా చూడు, ఒకే ఒక్క పొట్టు రక్తం అక్కడ వదిలేసామనుకో, అంతే మన పని అయిపోయినట్టే. ఎవరు లేరా, నేనే దొరికానా? అయ్యో అయ్యో, కర్మ కర్మ, ఇచ్చి చేస్తాను. అక్కడ ఉంటుందా? చైన్ కుంటుంది. చైన్ లో ఉంటుంది, చూడండి. చైన్ ఎక్కడుంది? చైన్ మీ చైన్. నా చైన్, నా చైన్ దొరికింది. అయ్యో, ఈ ముసలిది పిన్ను తీసే లోపల ప్రాణం పోతుందేమో. త్వరగా తీస్తాగలండి. రావడం లేదే. ఎందుకే కొట్టావు? తొందరగా పిన్ను తీసి చావు. చావా? నీ అత్తనే.
నాకు ఉన్న మర్యాద కాస్త పోయిందే. ఇక నా ప్రాణాలు పోతుంటే మీకు మర్యాద కావాలా? ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి వస్తుంది. అయ్యో 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 చావండి. నువ్వు కడుతుంటే నా తల గిర్రా గిర్రా తిరుగుతుంది. నిన్ను ఎక్కడ ఉంచుకోవాలి? అది కూడా నేనే చేసి చావాలా? నేను గుచ్చుకొని చావండి. ఇటువంటి తీరు గుచ్చి చేస్తాను. పదవే మూసేయ్. దయ్యా, ఖచ్చితంగా ఈ ఇంట్లో దయ్యం ఉన్నట్టే ఉంది. అయ్యో, అటు చూడండి, ఏదో వస్తుంది. ఊసేయ్, 100% కన్ఫర్మ్ అయిపోయింది. దెయ్యం ఉంది. ఏమైంది ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏడవడం ఆపండి, నా మాట వినండి. ఏడవడం ఆపండి. చూడండమ్మా, మిమ్మల్ని తల మీద వేసుకున్న ఆ ముసుగు ముందు తీసేయండి. కాస్త ఏడవడం ఆపండి. ఏమైందని అడుగుతున్నా కదా, అది చెప్పండి. ఊరికి ఏడిచేంటి లాభం? పూజారి గారు, నేను నా 2 కళ్ళతో దాన్ని బాగా చూశాను పూజారి గారు. ఆ దెయ్యం బ్లడ్ ని అని జుర్రుకుంది. పూజారి గారు, మీకు దండ పెడతాను. ఏదో ఒకటి చేసి మా ఇంట్లో ఉన్న దయ్యాన్ని తరివేయండి. చూడండమ్మా, దెయ్యాన్ని ఎలా తరవాలో తెలుసు అని మీ దగ్గర డబ్బులు గుంజాలనే రకాన్ని నేను కాదు. దెయ్యాన్ని తరివేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళని కలవండి. అయ్యో పూజారి గారు, ఏమిటిది పూజారి గారు? ఆ దెయ్యం గురించి మేము అడిగినప్పుడు దాన్ని చూడడానికి క్లియర్ రూట్ వేసి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని తరవడానికి మీరే ఎస్కేప్ అయితే అలా పూజారి గారు? చూడండమ్మా, తెలియని విషయాన్ని తెలియదనే కదా చెప్పాలి. ఇంకేం చెప్పంటారు? ఒసేయ్, ఈయనకి దెయ్యం అంటే డర్ర బుర్రేమోనే. ఏమండి, ఏంటండి ఇది? దేవుడు ముందు కూర్చొని డర్రు బుర్రు అంటున్నారు. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. పద్ధతి లేని వాళ్ళు. నమస్కారం నమస్కారం. జై జవాన్ జై కిసాన్. కోకట్పల్లి కాళికమ్మ మాదాపూర్ మారేడమ్మ. మా రిలేషన్ ఆవిడ మీ తల్లిగారా? తల్లి లాంటి వారే. ఇలా చూడండి స్వామి, ఆ పూజారి గారు మాకు ఎలాగో సాయం చేయలేకపోయారు. మీరైనా లోపలికి వచ్చి ఆ దయ్యాన్ని తరిమి కొట్టాలి స్వామి. తప్పకుండా తప్పకుండా. పదండి పదండి అమ్మా. రేయ్, ఎలా బతకడమా అని రాత్రి మనం అనుకున్న దానికి తెల్లారగానే దారి దొరికింది. దెయ్యాల్ని తరివే వాళ్ళకి ఇంత డిమాండ్ ఉందా? కాబట్టి కదే బాస్, మనకి ఎంత పెద్ద ఆపర్చునిటీ రేయ్, దొరికింది. సుంఠ, ఈ బాసు గీసు అంతా జైల్లో పెట్టుకో. ఇక్కడ నువ్వు అసిస్టెంట్ వి, నేను హెడ్ అని అర్థమైందా? ఫాలో మీ. రండి స్వామి రండి రండి. వెల్కమ్. ఎందుకు మమ్మల్ని బ్యాక్ డోర్ నుంచి తీసుకొచ్చారు? అది ఫ్రంట్ డోరు దయ్యం ఆక్యుపై చేసేసామంటే కబుక్కుని మీదకి వచ్చేస్తుంది. అందుకని మీ ఇద్దరికి సేఫ్ ఎంట్రీ. మెంటల్లీ స్ట్రాంగ్ గా వీళ్ళిద్దరు. అవును, హౌస్ ఫుల్. స్వామి స్వామి, మేము డబ్బుతో బయట ఎదురు చూస్తూ ఉంటాం. మీరు దెయ్యాన్ని తరివేసి బయటకు వచ్చేయండి. ఏంట్రా లోపలికి తోసి తలుపేశారు? ఈ ఇంటిని చూస్తుంటే తప్పకుండా దెయ్యం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. బ్రో, నువ్వే ఏదో ఒకటి మాట్లాడి దయ్యాన్ని రప్పించేలా ఉన్నావే. చూడు, ముందు దేవుడికి జపం చేద్దాం. ఆ తర్వాత దయ్యాన్ని జరిగినట్టు యాక్షన్ చేసి పేమెంట్ తీసుకొని డుయా డుయా అని పారిపోదాం. దెయ్యాలను తరవడం ఇంత ఈజీనా? ఏంటి సౌండ్ మాత్రమే వచ్చింది, ముద్దు పెట్టనే లేదు. రేయ్, పెట్టాను కదరా. నేను తీసుకునే లేదు. అయ్యయ్యో, అంటే నేను కన్ఫర్మ్ గా దెయ్యానికే ముద్దు పెట్టినట్టున్నాను. పారిపోదాం రారా. వితౌట్ పేమెంట్ నేను రానే రాను. జపం చేయాల్సిందే, దెయ్యాన్ని తరమాల్సిందే. ఐ సెట్ సిట్ డౌన్. మొత్తానికి నన్ను బతికించేవా లేదా? సరే కానీ రేయ్, నీకు మంత్రాలు చదవడం వచ్చా? సేఫ్ సైడ్ గా అందుకోసమే ఒక పుస్తకాన్ని తెచ్చాను. ఈ మంత్రాలు గనక చదివామనుకో, ఎన్ని దెయ్యాలున్నా సరే ఉచ్చబోసుకొని పారిపోతాయి.
దెయ్యానికి కాళ్ళు ఉండవు కదా? అది ఇప్పుడు అంత అవసరమా? అలాగేరా కానివ్వు. నీకు నేను నాకు నువ్వు చెప్పుకున్న కథల రాతిరి ఊర్వశి రావే ప్రేయసి రావే రేయ్, చెప్పుకున్న నీకు దెయ్యం పట్టిందో ఏంట్రా? సినిమా పాటలు పాడతావేంట్రా? మనకు తెలిసింది అయ్యే కదా. అలాగే మంత్రాల పుస్తకం తీసి చదువు. నా కర్మ కొద్దీ దొరికేవరా. త్వరగా చదువు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఎందుకు రామన్నావు? నేనెక్కడన్నాను రా? నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా, ఇంకెవరు అన్నట్టు గురువా? నలుగురికి మంచి జరుగుతుంది అనుకుంటే నువ్వు పోయినా తప్పులేదు గురువా. ఎవర్రా నలుగురు? నేను, నా పెళ్ళాం, నా ఇద్దరు పిల్లలు. రేయ్, నిన్ను నేను కొట్టాను, నన్నెవర్రా కొట్టారు? నేను కొట్టలేదు, నిన్నెవరు కొట్టారు గురువా? నాకు భయం వేస్తుంది. ఈ దెయ్యాన్ని మీరు బంధించేశారా? అయిపోయింది. అంత త్వరగా బంధించేశారా? వద్దు, మేము చాలా సార్లు చూసేసాం. అలా అయితే ఇక మా ఇంటికి దెయ్యం అది రాదు కదా. ఇంకా దెయ్యం బయటకు ఎలా వస్తుంది? లోపల ఉంది కదా. అవును, మీ ఒంటి మీద బట్టలేవి? ఇలా సడన్ గా అడిగితే నేను ఏం చెప్పను? దెయ్యానికి కాషాయ వస్త్రాలంటే ఇష్టం అంట. అందుకని అడగంగానే మొత్తం ఇచ్చేసాం దెయ్యానికి. అర్థమైందా? మేము ఈ దేశానికి ఎంతో మేలు చేశాం. అలాంటిది మీ ఇద్దరికి మేలు చేయకుండా ఉంటాం మేము. అయ్యో అత్తయ్య, అయ్యో దేవుడా, ఏంటిది? కరెంట్ తీగ మీద కూర్చుని కాకి షాక్ కొట్టినట్టు ఇలా కింద మేడం, పడిపోయాడు. ఈ బండోడు గురించి అంత నీచంగా మాట్లాడకండి. ఈ బాడీని ఇలా మెయింటైన్ చేయాలంటే మీటర్ మీద కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇవ్వండి. ఓకే మాట్లాడుకున్నది 10,000, ఇంకో 10,000 extra. తీసుకోండి. వెళ్ళండి మీ పని చూసుకోండి. జాగ్రత్త తల్లి, పడుకోలేకండి. మీరేం భయపడకండి, అంతా మేము చూసుకుంటాం. రేయ్, బండోడా లేవరా. ఎక్కడ పడితే అక్కడ పడుకుని అలా సెటిల్ అయిపోతా. ఎక్కడ ఉన్నాను, ఏంటి ఏం performance? చేస్తున్నాను నేను? నా దగ్గరేనా నీ ఎదవ యాక్టింగ్లు? చంపేస్తాను రే. నా ముఖం చూడు. ఫుల్ పేమెంటా? ఆ. అంతా నాకేనా? మొత్తం నీకే రా. పెడతాను బండ పెదవ. అబ్బబ్బా, వదలండి నన్ను, నాకు నిద్ర వస్తుందండి. అడుగుతున్నాం బాబాయ్ కథ చెప్పమని, కానీ నువ్వు కథ చెప్పకుండా ఎస్కేప్ అవుతున్నావు. కథ చెప్పు బాబాయ్. నువ్వు కథ చెప్పాల్సిందే బాబాయ్. ఏ కథ పిల్లలు? దెయ్యం కదా. అది దెయ్యాల కథ వింటే మీరిద్దరూ భయపడి దడుచుకుంటారు. అందుకని వేరే కథ చెప్తానే. వద్దు, మాకు దెయ్యం కథే కావాలి. ముందు నువ్వు కథ చెప్పు, ఆ తర్వాత భయపడేది మేవా నువ్వా అని చూద్దాం. నిజంగానా? నిజంగానే. నాకేం భయం లేదు, మీరే భయపడతారు చెప్తున్నా. ఓకే చెప్పనా? చెప్పు. చెప్తున్నాను. ఒక ఊరిలో నాన్న రాఘవా, అమ్మా వస్తున్నా. ఏం చేస్తున్నావమ్మా? కథ చెప్తున్నానమ్మా. నువ్వు ఏం కథ చెప్తున్నావేంటి? దెయ్యం కథ. దెయ్యం కదా. దెయ్యం అంటే భయపడేవాడివి. దెయ్యాన్ని తలుచుకోవు, దెయ్యం గురించి మాట్లాడవు, దెయ్యం సినిమాలు చూడవు. అలాంటిది నువ్వు చాలు. దెయ్యం కథలు చెప్పడమా? అయ్యయ్యో, ఈ రోజు రాత్రంతా నన్ను నిద్రపోనివ్వడే. ఒక ఊరిలో ఎంతసేపు అదే ఊర్లో? డైరెక్ట్ గా కథకి రా. ఉండరా, అర్జెంట్ పడతావెందుకు? దెయ్యం ఎప్పుడు కూడా నిదానంగానే వస్తుంది. సరే కానీ మీరు రండి, పక్కకి రండి. ఎందుకంటే నేను దెయ్యం కథ చెప్పేటప్పుడు మీరు భయపడకుండా ఉండాలి కదా. పక్కన కూర్చుంటే భయం వేయకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ వరకు చెప్పాను? ఒక ఊళ్ళో. సరే నేనే చెప్తాను. ఇలా చూడండి, మీకు ఒంటెలు ఏదైనా వస్తే ఒక్కళ్ళు వెళ్ళిపోకండి, నన్ను తోడు తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీరు భయపడతారు కదా, అందుకనే. ఎంతవరకు చెప్పాను? ఓకే. ఒక ఊళ్ళో నీకసలు కథ చెప్పడమే రాదు. నేను చెప్తా, అది కథ విను.
అయ్యో ఎందుకు ఇలా డీటెయిల్స్ సౌండ్ లో వినిపిస్తున్నారు? నువ్వు చెప్పే దెయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దెయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్న దయ్యానికి ఒంటరి పోసుకుంటాను రా. ఈ దయ్యానికి 10 ఉన్నాయా? వద్దురా బాబు, నన్ను వదిలేంట్రా, వద్దురా. నువ్వు సైలెంట్ గా ఉండు. బాబాయ్ని నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేది ఒట్టి కదా, నేను చెప్పేది నిజం. ఆ కొరివి దెయ్యం జుట్టు విప్పేసుకుంది. ఏంటది? నాలుక అది ఇంత పెద్దది. ఆ పెద్ద నాలుక కిందకొచ్చి దాని మీద నుంచి కారే రక్తం, ఆ రక్తం నీ ఒంటి మీద పడి. మొదలైంది. ఇప్పుడు చూడొస్తాడు, సూపర్ స్పీడ్ లో వస్తాడు. వస్తాడు చూడు. దా, 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 దా. చిక్కు చిక్క చిక్క చిక్కు చిక్క చిక్క చిక్కు చిక్క. రాఘవా, ఇది నీకు న్యాయమేనా? ఎందుకమ్మా? నిన్నెవరు బెదిరించినా పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకెక్కుతావేంట్రా? నువ్విలా వచ్చి కూర్చుంటే ఏదో ఒక రోజు నా నడుము విరిగిపోద్దురా. నా నడుము బెండయి ఈజీ చైర్లా వంగిపోద్దురా. ఏయ్, నేనేమన్నా స్టోరీ చెప్తున్నానా? హాయిగా సోఫా మీద కూర్చున్నట్టు కూర్చుని వింటున్నా. దిగరా కిందకి, దిగో. ఏమిటి రాఘవ ఇది? అబ్బా, రోజు రోజుకి నీ గోల తట్టుకోలేకపోతున్నాను రాఘవా. ఏంటి నా గోల? చిన్నప్పటి నుంచి అన్నం పెట్టేటప్పుడు నిద్రపుచ్చినప్పుడు దయ్యం వస్తుందని భయపెట్టేసి ఇప్పుడు గోలంట గోల. నేను భయపడక నువ్వే కారణం. సరే సరే, నీకు దండం పెడతాను. వెళ్ళు, పోసుకునిరా. మళ్ళీ అర్ధరాత్రి లేపి నన్ను తోడు రమ్మనుకు. ఏంటి కూర్చుంటున్నావు? రా. ఎక్కడికే? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? రా. నాకు రావడం లేదు, నువ్వు వెళ్ళు. నీకు వచ్చినా రాకపోయినా నువ్వు వచ్చి తీరాలి. కుదరదు. కుదరదా? కుదరదరా? ఏంటి కుదరదా? అయ్యయ్యో, ఒరే, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా? ఎంత పెద్ద పిల్లోని ఈ రోజుకి నేను బాత్రూమ్ కి తీసుకెళ్ళాలి. ఈ రూమ్ లోకి వచ్చి ఎవరు చూస్తారమ్మా? ఎవరు చూసినా కూడా పర్వాలేదు, నువ్వు రా. రామ్మా, రా ప్లీజ్, రా. అమ్మా, ఏదైనా ఒక పాట పాడవా? నువ్వు ఉచ్చ పోసుకోవాలంటే సాంగ్ కావాలమ్మా? అయ్యో పాడమ్మా, కాస్త పని తొందరగా అయిపోతుంది. సరే సరే. అమ్మా, ఇంకేది లేనట్టుగా నీకు ఇదే సాంగ్ దొరికిందా? ఇది చాలా ఫేమస్ సాంగ్. అది నీకు ఏదైనా భక్తి గీతం పాడమ్మా. బాత్రూమ్ లో భక్తి పాటలా అమ్మా? ఏం పర్వాలేదు, పాడమ్మా. కర్మ కర్మ. సరే. అయ్యేడు కొండల మీదెక్కి కూసున్నాడు మా స్వామి, శేషాద్రి శిఖరంలో శయనిస్తాడు మా స్వామి. నీ చూపే చాలు మా స్వామి, నీ అండా చాలు మా స్వామి. శ్రీనివాస వెంకటరమణ, నువ్వే మాకు దిక్కయ్యా, ఇక నువ్వే మాకు దిక్కయ్యా. చల్లని వాడు చక్కని వాడు, మమ్ములను కాపాడ వచ్చడి వాడు. చల్లని వాడు. ఏ అయ్య, జిప్పేసుకోరా జిప్పు. ఏంట్రా ఇది? బయట ఉండాల్సిన ఇంట్లో తీసుకొచ్చి పడేస్తున్నావు. ఏమైందిరా నీకు? నా చిన్నతనంలో నువ్వే కదా చెప్పావు, ఇలా సెటప్ చేసుకుంటే ఏ దెయ్యమో పిశాచి భూతం లోపలికి రాదు అని. చెప్పినప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి, ఇప్పుడు గాడిదలా ఎదిగావు. అమ్మో, దెయ్యానికి గాడిద వయసు గుర్ర వయసు తేడాలుండవు. ఏ వయసులో ఉన్నవాడైనా పట్టుకుంటుంది. నిన్ని జన్మలో ఎవ్వరూ మార్చలేరా. చూసావా, ఈ సెటప్ దాటి ఏ దెయ్యం లోపలికి వచ్చే ఛాన్సే లేదు. ఫుల్ సేఫ్. ఈ సెటప్ ని దాటి ఒకవేళ ఏదైనా దెయ్యం వస్తే ఏం చేస్తాం? నోరు మూస్తావా? దానికి వేరే సెటప్ చేసి ఉంచుకున్నానులే. ఏంటది? జై హనుమాన్ వీరాంజనేయ మారుతి నమో నమః. తండ్రి, ఈ భూత ప్రేత పిశాచాల నుండి, దుష్ట శక్తి నుండి నువ్వే నన్ను కాపాడాలి తండ్రి. కాపాడతాడు. ఎలా ఉంది ఈ సెటప్? నీలాంటి పిరికొన్ని నేనెక్కడ చూడలేదు. లోపలికి ఇప్పుడైనా లోపలికి వస్తుంది. చూసా, పడుకో. అమ్మా, ఏంట్రా? రేపు ఉదయం నన్ను 5 గంటలకే పెందలాడే లేపాయి. ఎందుకు?
అది వదిన చెల్లెలు ప్రియా ఉంది కదా, రేపు ఊరి నుంచి వస్తుంది కదా, అందుకనే పెందరాడే వెళ్ళి తన స్టేషన్ నుంచి పికప్ చేసుకొస్తా. ఈ మంచం చుట్టూ ఎన్ని చెప్పులు పడేసావో గుర్తుంది కదా, అన్ని చేతులు చిరిగిపోయేలా కొడతాను. మూసుకుని పడుకో, డ్రైవర్ తీసుకొస్తాను.